జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు 300 మెగావాట్ల దానికి, దీనికి వచ్చేసరికి 40,000 ఉద్యోగాలు ఇది అని. ఈరోజు దానికి 3.5 రెట్లు ఎక్కువ వస్తుంటే వీళ్ళు దానివల్ల ఏమీ రాదు అంటారు. డేటా సెంటర్ వస్తుంటేనేమో అది ఇది అని మాట్లాడితే డెవలప్మెంట్ సెంటర్లో అంటారు. డెవలప్మెంట్ సెంటర్లో తీసుకొస్తేనేమో దాని మీద ఈ రకమైన ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైజాగ్లో వచ్చిన టీసీఎస్ మీదే కాదు, ఇప్పుడు వైజాగ్లో వస్తున్న సత్వ దాని మీద కూడా వీళ్ళు కేసులు వేశారు. ఆ కేసులు వేస్తుంది ఎవరు? మేడపాటి వెంకటరెడ్డి. దాని తరపున మళ్ళీ వాదిస్తుంది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఆయన. వీళ్ళకి వైజాగ్ అంటే ఒక స్పెషల్ కక్ష కూడా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఈయన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తీసుకురావడానికి వాటికి రాయితీలు ఇచ్చుకోవాలా, ఈయన సొంత ఆస్తులు దానికి, వీటికి కృష్ణానది జలాలు ఏందో వీరు సొంతమైనట్టు దాన్ని రాసిచ్చేసుకున్నారు వీళ్ళ సరస్వతి దానికి. వీళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉంది ఏంటంటే రాష్ట్రం అనేది బాగుపడకూడదు అని అనేసి. అందుకని ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఏమో ఈ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది అంటారు, ఇంకొద్దిసేపు ఏమో డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ అంటారు, ఇంకొద్దిసేపు ఏమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన డేటా సెంటర్ వల్ల 40,000 అంటారు, ఇంకొద్దిసేపు ఏమో ఇప్పుడు వచ్చి డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు అంటారు. అందరికీ తెలిసిందే, వైజాగ్లో దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ దాదాపుగా 130,000 కోట్ల పెట్టుబడితోటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ డేటా హబ్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది గూగుల్ యుఎస్ఏ బయట పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి. ఇప్పుడు దేశం మొత్తం గర్వంగా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉంది, అలాగే ప్రపంచం మన గురించి చర్చించుకుంటూ ఉంది. I used to take this train through the south of India and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our, yeah, there you go. We announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment. ఇటువంటి సమయంలో కూడా వైసీపీ 4 రకాల ఆరోపణలు చేస్తూ ఉంది దీని మీద. అందుకే వాళ్ళు చేస్తున్న 4 ఆరోపణలు ఏంటి, అందులో నిజానిజాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు ఫస్ట్ చేస్తున్న ఆరోపణ, ఈ డేటా సెంటర్స్ ద్వారా ఎటువంటి ఉద్యోగ కల్పన జరగదు, తక్కువ ఉద్యోగాలే వస్తాయి, ఏమీ రావు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం నేనెందుకు, జగన్మోహన్ రెడ్డి గారే చెబుతారు, ఒకసారి వినండి. మీకు గతంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం కోసం అగ్రిమెంట్ చేసుకొని ఎంఓయూలు ఇదంతా అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ డేటా సెంటర్ని అంతే పక్కన పెట్టేశారు. అయితే మళ్ళీ 2023లో అదే డేటా సెంటర్ దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే తెచ్చినట్టుగా వెళ్ళేసి శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసే టైంలో ఆయన మాట్లాడిన మాటలు ఈ 20 సెకండ్స్ వీడియో పెట్టి ఒకసారి చూడండి. ఇక్కడ ఏదైతే భూమి పూజ చేస్తా ఉన్నామో అదాని గ్రూప్ వాళ్ళ చేత 300 మెగావాట్ల డేటా సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో విశాఖపట్నంని టియర్ 2 సిటీ కాకుండా టియర్ 1 సిటీ కింద మార్చే ఒక గొప్ప ప్రక్రియలో అడుగు పడుతుంది. దాదాపుగా 40,000 మందికి మరో 7 సంవత్సరాల్లో ఉద్యోగాలు లభ్యమవుతాయి. చూశారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఆ రోజు ఆయన శంకుస్థాపన చేస్తున్న అదానీ డేటా సెంటర్ 300 మెగావాట్ల కెపాసిటీ దానివల్ల టైర్ 2 సిటీగా ఉన్న వైజాగ్ టైర్ 1లోకి వెళ్ళిపోతుందంట, 40,000 ఉద్యోగాలు వస్తాయి అని అనేసి చెప్పారు. సరే, ఆ తర్వాత కూడా డేటా సెంటర్ ముందుకు జరగలేదు, అది అంతే ఉంది ఇప్పటికి కూడా, ఏమీ పనులు కాకుండా. ఆ విషయం పక్కన పెడితే మీకు ఈరోజు ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇది ఏర్పాటు చేస్తుంది ఎంత కెపాసిటీ తోటి, దాదాపుగా 1 గిగావైట్, అంటే ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన 300 మెగావాట్ల దాన్ని అదాన్ని ఇది ఉంది కదా, దానికి 3.5 రెట్లు ఎక్కువ కెపాసిటీ, దానికి 3.5 రెట్లు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అదాని ఇది చూసుకుంటే అది నేషనల్ వైజ్గా మిగతా వాటిలో బ్రాండ్, కానీ ఈ టెక్నాలజీ పరంగా ఈ డేటా సెంటర్స్ పరంగా అంత బ్రాండెడ్ ఏం కాదు అదాని. అలాగే ఇంటర్నేషనల్ పరంగా అయితే అసలు కాదు. అదే గూగుల్ చూస్తే ఇంటర్నేషనల్ వైజ్గా ఈ టెక్నాలజీకి కానీ ఈ డేటా సెంటర్కి సంబంధించింది కానీ వీటన్నిటిలో ఇది బ్రాండ్. అటువంటిది వీళ్ళు చెబుతున్న అదానీది ఆ 300 మెగావాట్లదే 40,000 ఉద్యోగాలు ఇది అని అనేసి చెప్పినప్పుడు మరి ఇక్కడ దానికి 3.5 రెట్లు వస్తున్నది, దీంట్లో ఏమీ రావు అని అనేసి అంటారండి. ఏ విధంగా కరెక్ట్ ఇది?
ఈ డేటా సెంటర్ ఏర్పాటు ఇది చేసేటప్పుడు ఇది ఒక డేటా సెంటరే కాదు కదా, ఏఐ ఇది హబ్. ఈ డేటా సెంటర్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు, అంటే ఇది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత టెక్నాలజీ పరంగా కానీ నెట్వర్క్ దాని పరంగా కానీ దాదాపుగా 4,000 ఉద్యోగాలు కల్పిస్తారు. అలాగే ఈ డేటా సెంటర్ ఇది కన్స్ట్రక్షన్ టైంలో ఈ డేటా సెంటర్, అలాగే దీనికి అండర్లైన్ సీ కేబుల్ ఇది, అలాగే ఇంట్రాసిటీ కనెక్షన్ కేబుల్స్, అలాగే వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు, సపరేట్ పవర్ ప్లాంట్స్ ఇది, అలాగే బ్యాటరీ సిస్టమ్స్ ఇది. వీటన్నిటిలో కూడా పని చేయడానికి దాదాపుగా 30 నుంచి 40 వేల మందికి ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే ఇంతమందికి ఇక్కడ వర్క్ ఇదంతా జరుగుతూ ఉంటే దీనికి సంబంధించి హాస్పిటాలిటీ రంగంలో ఇండైరెక్ట్ ఉపాధి కల్పడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన కోర్సులకు సంబంధించిన విద్యా ఇన్స్టిట్యూట్స్ వీటి నుంచి కానీ, అలాగే ఈ ఏఐ ఆధారితకి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనేది ఈ హబ్ ద్వారా. దీనివల్ల కొన్ని కొత్త స్టార్టప్స్ రావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కూడా కొన్ని రావచ్చు. వీటన్నిటి ద్వారా ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిపి దాదాపుగా 1,50,000 ఉద్యోగ కల్పన జరుగుద్ది అనేసి ఈరోజు ప్రభుత్వం చెబుతూ ఉంది. మీరు చూడండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు 300 మెగావాట్లు దానికి, దీనికి వచ్చేసరికి 40,000 ఉద్యోగాలు ఇది అని. ఈరోజు దానికి 3.5 రెట్లు ఎక్కువ వస్తుంటే వీళ్ళు దానివల్ల ఏమీ రాదు అంటున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి అనేది మీకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐటీ మినిస్టర్గా పనిచేశారు గుడివాడ అమర్నాథ్ గారు. ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటారు, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఓకే, ఏదైనా డెవలప్మెంట్ సెంటర్ చేస్తారండి 20,000 దీనితోటి 10,000 మందితోటి, అది గొప్ప, అంతేగాని ఇదేమన్నా గొప్ప, అది ఇది దాన్ని స్వాగతిస్తా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది, ఎస్ గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటి డెవలప్. 20,000 మందితో డెవలప్మెంట్ సెంటర్స్ యూడిఎస్ రావాలంట. మరి గత 5 ఏళ్ళు మీరే కదా ఉంది, మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు? సరే, ఆ విషయం పక్కన పెట్టండి. ఇదే ప్రభుత్వం మొన్న ఇదే వైజాగ్లో టీసీఎస్ కాగ్నిజెంట్ దాదాపుగా 20,000 మందికి ఉపాధి కల్పించే విధంగా డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొచ్చారు కదా, మరి దాన్ని ఏమైనా స్వాగతించారా మీరు? దాని మీద కూడా వచ్చి గోల్ చేశారు కదా లోకేష్ గారు, ఎకరం రూపాయికి ఇస్తున్నారు టీసీఎస్ వాళ్ళకి అది ఇది అనేసి. గోల్ చేయడమే కాదు, దాని మీద మీరు కోర్టుకు కూడా వెళ్ళారు కదా. కోర్టుకు కూడా వెళ్తే కోర్టు మొట్టికాయలు వేసింది. ఏమయ్యా మీకు అంతమందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉంటే ఎకరం రూపాయికి ఇస్తే మీకు వచ్చింది ఏంది అనేసి హైకోర్టు చేవాట్లు వేస్తే మెదలకుండా కూర్చున్నారు. వీళ్ళు చూడండి, డెవలప్మెంట్ డేటా సెంటర్ వస్తుంటేనేమో అది ఇదని మాట్లాడితే డెవలప్మెంట్ సెంటర్లో అంటారు, డెవలప్మెంట్ సెంటర్లో తీసుకొస్తేనేమో దాని మీద ఈ రకమైన ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వైజాగ్లో వచ్చిన టీసీఎస్ మీదే కాదు, ఇప్పుడు వైజాగ్లో వస్తున్న సత్వ దాని మీద కూడా వీళ్ళు కేసులు వేశారు. ఆ కేసులు వేసింది ఎవరు? మెడపాటి వెంకటరెడ్డి. దాని తరపున మళ్ళీ వాదిస్తుంది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీకి సంబంధించిన ఆయన. ఈ రకంగా వైజాగ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ పెట్టుబడులు వస్తున్నా ఈ రకంగా నెగిటివ్ ప్రచారాలు, వాటి మీద కేసులు వేయటం, ఏ విధంగా అడ్డుకోవాలా అని చూడటము. వీళ్ళకి వైజాగ్ అంటే ఒక స్పెషల్ కక్ష కూడా ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా గుర్తుండే ఉంటుంది, అప్పట్లో వైజాగ్కి హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు. నాడు వైఎస్ విజయలక్ష్మి గారిని వైజాగ్లో ఓడించడం వల్లనే ఈ వైజాగ్ వారికి శాస్తి అని అనేసి ఇదంతా మాట్లాడారు. అప్పట్లో పెద్ద న్యూస్ కూడా అయింది ఇదంతా. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడటము, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంటే ఇష్టపడటము అనేదే ఉండదు. గతంలో కూడా అంతే కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కియా మోటార్స్ వస్తుంటే అప్పట్లో కూడా అదే అతిపెద్ద ఎఫ్డీఐ దేశంలో, అది వస్తుంటే ఈయనేంటి బెంగాల్ తరహా పోరాటాలు చేసి ఈ కియా మోటార్స్ రాకుండా అడ్డుకుంటాము అని అనేసి అన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకేంటి ఈ కియా మూతబడిన కార్ల ఫ్యాక్టరీ అందుకే ఇక్కడికి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు అన్నట్టు ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు ఏమీ రావు, తక్కువ ఉద్యోగాలే వస్తాయి అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మాట మార్చారు. 2008లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి వల్ల 2017లో ఈ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు వీళ్ళు. ఇలా ఉంటాయి వీళ్ళు. ఇదని కాదు, ఒక ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ రావటం వల్ల దేశం మొత్తం గర్వంగా చూస్తుంది. మనకల్లి నేషనల్ మీడియా కానీ నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో హెడ్లైన్స్గా వస్తుంది. సరే, నేషనల్ ఇవి తీసేసేయండి, ఇంటర్నేషనల్గా మీకు వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ బీబీసీ కానీ బ్లూంబర్గ్ కానీ ఇవన్నీ చూడండి హెడ్లైన్స్గా పెట్టి వేసారు.
ఇండియాలో గూగుల్ ఇన్వెస్ట్ చేస్తుంది వైజాగ్ అనే ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో అని అనేసి. అటువంటిది ఈ మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సాక్షి పేపర్ దీనికి సంబంధించిన ఏ విధమైన కవరేజ్ ఇచ్చిందో ఒకసారి చూడండి. చివర్లో ఎక్కడో 11వ పేజీలో, మెయిన్ కాదు, ఎక్కడో 11వ పేజీలో మూలన ఒక చిన్న న్యూస్ ఐటమ్ లాగే వేశారు గూగుల్ వస్తుంది అని అనేసి. అసలు ఎంత ఓర్చుకోలేనితనమో ఎంత ఇదో వీళ్ళది చూస్తూ ఉండండి. మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనల్ని పొందాలి అని అనేసి అనుకుంటే మీ ఇంటెన్షన్స్ ఏమై ఉండాలి? ఆంధ్రప్రదేశ్కి మంచి చేయాలి అని, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మంచి జరుగుతుంటే ఆనందపడాలి అనే దాంట్లో మీరు ఉంటేనే మీకు ప్రజలు అనేది మిమ్మల్ని స్వాగతిస్తారు. అదేమీ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడి, ఆంధ్రప్రదేశ్కి ఏ మంచి జరుగుతున్నా ఈ రకంగా వార్వ లేకుండా ఈ రకంగా ఉంటే ఏ విధంగా మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు? ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? అలాగే వీళ్ళు ఇంకో ఆరోపణ చేస్తారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గూగుల్ డేటా సెంటర్కి దాదాపుగా 20,000 కోట్ల రాయితీలు ఇచ్చింది, అంత రాయితీలు ఇస్తే ఎవరైనా వచ్చి పెడతారు ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అంత రాయితీలు ఇస్తే పెట్టేట్టయితే మీరు గత 5 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేకపోయారు అటువంటి ఒక పెట్టుబడిని? అది వదిలేసేసేయండి. మీకు మనకి ఇప్పుడు చూసుకున్న పక్క రాష్ట్రాలన్నీ చాలా ధనిక రాష్ట్రాలే కదా, వాళ్ళు 20,000 కోట్ల రాయితీలు ఇవ్వలేరా? 20,000 కోట్ల రాయితీలు ఇస్తే గూగుల్ లాంటి కంపెనీ 1,50,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి పెట్టుద్ది అంటే ఎవరైనా అసలు ఏమన్నా ఉందా మాట్లాడేదానికి మీరు అర్థం? మీరు కూడా రాయితీలు ఇచ్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఏ రాయితీలు అనుకున్నారు? గతంలో ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఓపెన్ చేయని కూడా ఏమాత్రం ప్రొడక్షన్ కూడా లేని ఈయన సరస్వతి సిమెంట్స్కి జీవిత కాలం పాటు కృష్ణానది నీళ్ళని 1/2 TMC వాడుకునేటట్టు ఈయన జీవో ఇచ్చుకున్నాడు. ఇదే ఆ జీవో అండ్ అప్పటిది ఇది. అలాగే ఆ సరస్వతి సిమెంట్స్ లైసెన్స్ని గనుల లీజును కూడా 50 ఏళ్ల పాటు పొడుచు ఇచ్చుకున్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు తీసుకురావడానికి వాటికి రాయితీలు ఇచ్చుకోవాలా? ఈయన సొంత ఆస్తులు దానికి, వీటికి కృష్ణానది జలాలు ఏందో వీరు సొంతమైనట్టు దాన్ని రాసిచ్చేసుకున్నారు. వీళ్ళ సరస్వతి దానికి ఆ గనులు వీరు సొంతమైనట్టు కనీసం ఏ మాత్రం ఆపరేషన్స్ లేకుండా దాన్ని లీజుకి పొడిగించుకున్నారనమాట. ఏవైతే ఈ 20,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారో అవన్నీ తిరిగి 2.5 ఏళ్లలోనే రిటర్న్ వచ్చేస్తుంది ఆ స్టేట్కి. ఏడాదికి దాదాపుగా 10,000 కోట్ల చొప్పున రెవెన్యూ ఏడవుతూ ఉంటుంది ఈ డేటా సెంటర్స్ ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత. మీకు 2.5 ఏళ్లలోనే తిరిగి పెట్టిన రాయితీలు మొత్తం తిరిగి వస్తుంటే ఇంకా ఏంటంటే ఇస్తే వచ్చే నష్టం? మీకు మీరు దానికి మీ సొంత కంపెనీలకైతేనేమో నీళ్లు ఇవన్నీ రాసిచ్చుకోవచ్చు, అదే ఇంతమందికి ఉపాధిని ఇచ్చేది, ఇంత రెవెన్యూ జనరేట్ చేసేదానికి రాయితీలు ఇవ్వటం పెద్ద తప్పులాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా ఏటా 10,000 కోట్లు కేవలం దీని ద్వారానే ఏడవుతూ ఉంటే దాని ద్వారా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు కొత్తగా కానీ, లేదంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇది రాష్ట్రం మొత్తానికి అందరికీ ఉపయోగమే కదా. మీకు రాయితీలు కానీ ఇవి ఇచ్చేస్తేనే పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చేటైతే పక్క రాష్ట్రాలు అన్నీ వస్తూ ఉంటాయి. వీటికి కావాల్సింది రాయితీలు ఇవి కాదు, ఒక కమిట్మెంట్ అండ్ విజన్. వాటితోటే నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తెచ్చారు, ఈరోజు గూగుల్ వచ్చింది. అలాగే వీళ్ళు మళ్ళీ ఇంకొక ఆరోపణలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే పర్యావరణ పరిరక్షకులు ఇదంతా అయిపోతారనమాట సడన్గా. ఏంటి ఐర్లాండ్ ఇలాంటి దేశాల్లో, యుఎస్ఏలో, వర్జీనియా లాంటి ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లో వద్దు అని అనేసి ఆందోళన చేస్తూ ఉన్నారు, అటువంటిది మన దగ్గర ఎందుకు అన్నట్లు ఇది మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు చెబుతున్న ఇదే ఐర్లాండ్లో ఈ రోజుకి దాదాపుగా 1 గిగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ డేటా సెంటర్స్ ఉన్నాయండి. మీకు దాదాపుగా 1 కోటి మంది జనాభా కూడా లేని ఐర్లాండ్లో ఈరోజు 1 గిగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఆల్రెడీ ఉంది. అదే మనకి ఇండియాలో ఈరోజు దేశం మొత్తం కలిపినా కూడా 1 గిగావాటే ఉంది. మరి అక్కడ 1 కోటి మందికి కూడా దాదాపుగా 1 గిగావాట్ ఉందంటే మరి అక్కడ దేశం మొత్తం జనాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారా ఇప్పుడు? అలాగే యుఎస్ఏలో వీరు చెబుతున్న ఆ వర్జీనియా ప్రాంతంలోనే దాదాపుగా 6 గిగావాట్స్ కెపాసిటీ తోటి ఆల్రెడీ డేటా సెంటర్స్ ఉన్నాయి. అలాగే యుఎస్ మొత్తం కలిపితే దాదాపుగా 20 గిగావాట్స్ డేటా కెపాసిటీ డేటా సెంటర్స్, దాదాపుగా 5,000 డేటా సెంటర్స్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి ఈరోజు. అటువంటిది ఈరోజు ఇండియాలో ఉంది కేవలం 1 గిగావాట్, 1.5 అంతే. ఈరోజు కొత్తగా వైజాగ్ వస్తుంది 1 గిగావాట్. మరి అక్కడ 20 గిగావాట్స్ కెపాసిటీ తోటి 5,000 రన్ అవుతున్నాయి కదా యుఎస్ఏ. వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారా? జనాలు లేరా? మరి ఐర్లాండ్లో 1 కోటి మంది కూడా లేరు, అక్కడ ఆల్రెడీ 1 గిగావాట్ ఉంది, వాళ్ళందరూ వెళ్ళిపోయారా? ఏం మాట్లాడతారండి? వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొండకి డేరాలు కట్టేసి చుట్టూతో జనాలకు కనపడకుండా పర్యావరణ విధ్వంసం చేసినప్పుడు, మాడ అడవుల్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఏనాడు వీళ్ళకి ఇది రాలేదండి, పర్యావరణం అని కానీ ఇదని కానీ ఇటువంటివి వస్తున్నప్పుడు. అలాగే ఈయన
చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అదానీ డేటా సెంటర్ని ఈయన మళ్ళీ తానే తెచ్చినట్టు శంకుస్థాపన చేసుకునేటప్పుడు కూడా అప్పుడు గుర్తుకు రాలా వీళ్ళకి అదే డేటా సెంటర్ పర్యావరణం అనేసి అప్పుడు గొప్పగా ఇదంతా ప్రచారాలు చేసుకున్నారు. ఈ రోజు వచ్చేసి ఈ రకంగా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అసలు వీళ్ళకంటూ ఒక క్లారిటీ లేదు. ఏంటి వీళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఉంది ఏంటంటే రాష్ట్రం అనేది బాగుపడకూడదు అని అనేసి. అందుకనే ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి ఏమో ఈ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది అంటారు, ఇంకొద్దిసేపు ఏమో డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ అంటారు, ఇంకొద్దిసేపు ఏమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన డేటా సెంటర్ వల్ల 40,000 అంటారు, ఇంకొద్దిసేపు ఏమో ఇప్పుడు వచ్చి డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు అంటారు, కొద్దిసేపు మేమే ఇది తీసుకొచ్చాము అంటారు, కొద్దిసేపు మేమే వైజాగ్ని ఇది చేసాము అంటారు. అసలు వీళ్ళు మాట్లాడే మాటకే క్లారిటీ లేదు. వీళ్ళు అమరావతి మీటర్లో కూడా అంతే అంటారు కదా. అమరావతి మీటర్లో ఏమంటారు, పచ్చని పొలాలని నాశనం చేసేయటానికి ఇది అని అనేసి అంటారు. మళ్ళీ వీళ్ళే ఉండి అమరావతి శ్మశానం అని అనేసి అంటారు. అదే అమరావతి మీదే ఇష్టం వచ్చిన ఆరోపణ చేస్తారు. అమరావతిలో ఒక్క ఇటుకు కూడా కట్టలేదంటారు. 5 ఏళ్ళు అదే అమరావతిలో నుంచి పాలన సాగిస్తూ ఉంటారు అనమాట. ఇదే కిలోమీటర్లో కూడా అంతే మాట్లాడతారు. సో మొత్తంగా ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోండి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి అని అనేది. ఈ రకంగా దేశం మొత్తం గర్వంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నప్పుడు, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించుకుంటా ఉన్న ఈ దీంట్లో కూడా వీళ్ళు ఈ రకంగా వీళ్ళ దుర్బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు, ఓర్వలేనితనాన్ని బయట పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అర్హులా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి.